నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మంగళగిరి పరిధిలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. మంగళగిరి పట్టణ పరిధిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ప్రత్యేక దాడులు నిర్వహించామని, ఈ దాడుల్లో మొత్తం 15 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో 7 మంది గంజాయి విక్రయదారులు, మిగిలిన 8 మంది గంజాయి వినియోగదారులుగా గుర్తించినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 4.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్టైన వారిలో విజయవాడ, దుగ్గిరాల, మంగళగిరి, కాజా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. గంజాయి విక్రయించడమే కాకుండా వినియోగించడం నేరమని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. గంజాయి కేసులో ప్రతి ఒక్కరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత 4 నెలల కాలంలో 220కు పైగా గంజాయి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి మత్తు వల్ల యువత భవిష్యత్ నాశనం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని ఎస్పీ సూచించారు. ఎస్పీతో పాటు మంగళగిరి గ్రామీణ సీఐ ఏవి బ్రహ్మం, గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ పాల్గొన్నారు. ఉపయోగిస్తారు. సో మొత్తం 15 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 7 పెడ్లర్స్, మిగతా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ 15 మెంబర్స్ ఏదైతే మనం పట్టుకున్నామో దాంట్లో A1 దాసరి వినయబాబు, అతని మీద ఆల్రెడీ 2 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాయి కృష్ణ అనే అతను A3, అతని మీద కూడా 3 గంజాయి కేసులు ఉన్నాయి. అదేవిధంగా డేనియల్ రాజు అనే అతను A4, అతని మీద కూడా ఒక గాంజా కేసు ఉంది. A5 బండిరెడ్డి నందు, అతని మీద కూడా 6 కేసులు గాంజా కేసులు ఉన్నాయి. అదేవిధంగా సిరిపోయిన హరికృష్ణ, అతని మీద ఒక గాంజా కేసు ఉంది. నల్లగోర్ల సాయి తేజ, అతని మీద ఒక గాంజా కేసు, ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. ఒక మైనర్ని కూడా అరెస్ట్ చేశాము. దాంట్లో కూడా అతనికి కూడా ఒక గాంజా కేసు ఇంతకు ముందు ఉంది. సో ఇదంతా గాంజా బ్యాచ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో లాస్ట్ 3 మంత్స్లో ఆల్మోస్ట్ 220 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గాంజా ఎక్కడ దొరికినా అన్నీ మేము చైన్ లాగుతున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎక్కడ పండించారు, మొత్తం కూడా వాళ్ళని తీసుకొచ్చి మనం రిమాండ్కి పంపిస్తున్నాము. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. లక్నోలో చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఇందులో ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు. ప్రజల పట్ల శాసనసభ వ్యవస్థ జవాబుదారీతనంతో ఉండాలని ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. చట్టసభలకు రాకుండా జీతాలు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. నో వర్క్ నో పే అంశంపై పార్లమెంట్ స్పీకర్ చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులు చట్టాన్ని సవరించైనా సరే కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు. కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. సార్, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటను కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆస్తి పన్ను సకాలంలో చెల్లించాలని కమిషనర్ కె మయూర్ అశోక్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి వరకు వేచి చూడకుండా ఆస్తి, నీటి, ఖాళీస్థల పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఆయన ప్రకటనలో కోరారు. జీఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లోని క్యాష్ కౌంటర్లో పన్ను చెల్లించవచ్చని తెలిపారు.
ఈ నెల 1 నుండి వడ్డీ నమోదైందని పేర్కొన్నారు. అవసరమైతే సెలవు రోజుల్లో కూడా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. cdma.ap.gov.in వెబ్సైట్లో కానీ పురమిత్ర యాప్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చన్నారు. రాజేంద్రనగర్లోని ఆర్వీఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. వాసన్ ఐ కేర్ హాస్పిటల్, విజయాస్ కోస్టల్ కేర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలతో పాటు షుగర్, బీపీ తదితర వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ క్యాంప్ను ఆర్వీఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత రాంబాబు పర్యవేక్షించారు. ఇందులో శుక్లాలు ఉన్న వారిని గుర్తించి ఉచితంగా వాసన్ ఐ కేర్ హాస్పిటల్లో సర్జరీ చేస్తారని ఆర్వీఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి వెంకటేష్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని మనసారా కోరుకుంటున్నామండి. మన అడ్రస్ అది కూడా మీకు బహుశా శుభం కళ్యాణ్ మండపం పక్క రోడ్ అండి. గుంటూరు ప్రజలందరూ ఎవరెవరికి నీడీ పీపుల్ ఉన్నా అందరూ ఉపయోగించుకొని బాగుంటుందని నా ఉద్దేశం అండి. వాసన ఐ కేర్ ఆధ్వర్యంలో జరుగుతుందండి ఫ్రీ ఐ క్యాంపు. దీంట్లో బహుశా February 7th నాటికి అండ్ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామని ప్రామిస్ చేశారండి. ఇది మంచి అవకాశం కాబట్టి ఏమైనా నీడీ పీపుల్ ఉంటే ఉపయోగించుకుంటారని మనవి చేస్తున్నామండి. సంక్రాంతి పండుగ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు ఎలక్ట్రిక్ స్కూటీలను శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం అందజేసింది. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తీసిన లక్కీ డ్రాలో 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను గెలుపొందారు. మంగళవారం ట్రాఫిక్ సీఐ సింగయ్య చేతుల మీదుగా విజేతలకు 3 ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ సింగయ్య మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి బహుమతులు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు శివ, కిరణ్ పాల్గొన్నారు. అదేవిధంగా వీళ్ళు లాస్ట్ టైం ఒకసారి వాళ్ళ ఫౌండర్ యొక్క బర్త్డే సందర్భంగా స్టాఫ్కి గేమ్స్ పెట్టి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రోజు వచ్చాము. అదేవిధంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఎవరైతే లక్కీ డ్రా విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడానికి, ఎలక్ట్రికల్ స్కూటీలు ఇవ్వడానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా శుభమస్తు షాపింగ్ మాల్ ప్రస్తుతం ఏపీలో 7 బ్రాంచులతో ఉంది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా బ్రాంచులు పెంచాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ముందుగా గుంటూరు ప్రజలందరికీ కూడా మా శుభమస్తు షాపింగ్ మాల్ తరఫున అందరికీ ధన్యవాదాలండి. సంక్రాంతి పండుగ సంబంధించి మమ్మల్ని బాగా ఆదరించినందుకు, అలాగే రానున్న రోజుల్లో కూడా పెళ్ళిళ్ళ సీజన్కి, రంజాన్కి సంబంధించినటువంటి ఇంకా మరికొన్ని కొత్త ఆఫర్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇలాగే ఇంకా బాగా ఆదరించాలని కోరుకుంటూ ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రోడ్డు నియమాలపై శ్రీ పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ మరియు సుదీక్షణ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిథులుగా రవాణా శాఖ ఎంవీఐలు మల్లేశ్వరి, సౌజన్యాలు హాజరై విద్యార్థులకు రోడ్డు నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత, రహదారిపై ఉండే సిగ్నల్స్ గురించి వివరించారు. 18 సంవత్సరాలు నిండకుండా లైసెన్స్ లేకుండా బైకులు నడిపితే చట్టపరంగా తీసుకునే చర్యలను విద్యార్థులకు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ఉండేలా విద్యార్థులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణు, అకాడమిక్ డైరెక్టర్ కృష్ణవేణి, సుదీక్షణ్ ఫౌండేషన్ డైరెక్టర్ రాచకొండ రాజకుమారి, మెంబర్ కేఎస్ఎస్ ప్రసాద్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 15 రోజులు మాసోత్సవాలంటే 1 మంత్. ఫస్ట్ 1 వీక్ చేసుకున్నాయి 15 రోజులకు వచ్చింది, తర్వాత 1 మంత్కి వచ్చింది. ఎందుకు ఇలా పెరుగుతూ ఉంది? ఎందుకంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి రోడ్ యాక్సిడెంట్స్ అని ఎవరు చేస్తున్నారు? అందరూ వెహికల్ నడిపే వాళ్ళందరూ బాధ్యులే. వెహికల్ నడిపే వాళ్ళే కాదు, పెడస్ట్రియన్స్ అంటాం కదా, రోడ్డు వినియోగదారులు, రోడ్డు మీద నడిచెళ్లే వాళ్ళు కూడా ఈ యాక్సిడెంట్స్కి కారణం అవుతున్నారు. ఎందుకు? మనందరికి ఎవరికి రోడ్ ట్రాఫిక్ రూల్స్ తెలియట్లా. ఒకవేళ మీ ఏజ్ నుంచి తెలిసినా కొంచెం ఏజ్ వచ్చేసరికి మర్చిపోతున్నాం, వాటిని మనం పాటించట్లేదు. అసలు ఈ రోడ్ ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటి? టౌన్ అంతా తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా మీరు బైక్ వేసుకొని కనబడితే మిమ్మల్ని అరెస్ట్ చేసేసి
తీసుకెళ్ళిపోతారు. మీ బైక్ కూడా తీసుకెళ్ళిపోతారు. మీ బైక్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మీ డాడీకి ఫైన్ ఎంత పడుతుందో తెలుసా? 25,000 తెలుసా మీకు? మీ డాడీకి 25,000 పడుతుంది. ఇంకా బైక్ కూడా తీసేసుకుంటారు. ఇంకా జైలు శిక్ష కూడా వేస్తారు. అవసరమైంది మనకి? అవసరమైంది మనకి కాదు కదా. ఈ మధ్య ఒక పేరెంట్ అన్నారు, పిల్లలకి బైక్ ఎందుకు ఇస్తున్నారంటే నాకు లేని బాధ నీకేంటి అన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. విజయవాడలో ఈ నెల 25వ తేదీన భారత రాజ్యాంగం సవాళ్లు అనే అంశంపై జాతీయ సదస్సు జరగనుంది. 6 అంశాలపై ఈ సెమినార్ నిర్వహించనున్నారు. జన విజ్ఞాన వేదిక ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 25 ఉదయం సదస్సు నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను యూటీఎఫ్ నేతలు విడుదల చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు 6 సెషన్స్లో సెమినార్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ దేశ సమైక్యతను కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక మరియు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు ఈ 2 సంస్థలు కలిసి విజయవాడలో 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో భారత రాజ్యాంగం సవాళ్లు అనే జాతీయ సెమినార్ని నిర్వహిస్తుంది. ఈ సెమినార్లో మరి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, అలాగే ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్, శంకర్ రాజేంద్ర ప్రసాద్, ప్రొఫెసర్ బెనర్జీ, వి బాలసుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులంతా కూడా పాల్గొని మాట్లాడతారు. ఈ ఉపన్యాసాలు పుస్తకంగా కూడా వేసే ఉద్దేశం ఉంది. కానీ పెద్ద సంఖ్యలో ఈ జాతీయ సెమినార్కు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.